ఎందుకురా వీడు నాకు బ్యాటింగ్ పెట్టవారా? ఎందుకురా? నువ్వు గెలిచిన బ్యాటింగ్ గెలిస్తే ఏందిరా? గెలితే అరే మనం చెప్పుకున్నది అవుట్ మనం ఎప్పుడు చెప్పుకున్నావు? కాకపోతే నువ్వు మళ్ళీ పట్టరా. నేను నెక్స్ట్ మ్యాచ్. అరే ఇప్పుడు టెస్ట్ అంటున్నప్పుడు అవుట్ చేయరా? అవుట్ అయిందిరా, వాడు గెలిచిండ్రా. ఇప్పుడు మరి ఇంటర్నేషనల్లో వాళ్ళకి సెకండ్ ఇన్నింగ్స్లో కొట్టిండ్రు అనుకో, అవుట్ అయ్యేదాకా పెట్టమంటే ఏంది? 5th డే 4th డేకి అయిపోయింది మ్యాచ్. నువ్వు మరి ఏమైనా 2 innings ఆడుతున్నావారా? ఏ ఇన్నింగ్స్ అయితే మన టెస్ట్ అంటే అవుట్ అయ్యేదాకా అంతేరా. నువ్వు లాస్ట్ లో వెళ్ళిపోతే అవును నా బ్యాటింగ్ పెట్టేసి ఇప్పుడు వెళ్ళిపోవాలి. సరే మనం అంత ముందు మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ ఆడుతున్నాం కొడితే ఏం చేస్తావు? ఫస్ట్ ఎక్కుతువుగా. అదే రా, నువ్వు మళ్ళీ బ్యాటింగ్ పట్టుకోవాలని నువ్వు పట్టుకో. కాకపోతే మళ్ళీ నా బ్యాటింగ్ కూడా పెట్టాలి కదా. నేను అవును మళ్ళీ విన్ అయినావుగా. నా బ్యాటింగ్ పెట్టేసిన తర్వాత వెళ్ళిపోదాం అన్నాను. ఫస్ట్ బ్యాటింగ్ నీది కదా. అవునురా, మరి సెకండ్ విన్ అయినావు కదా. సెకండ్ ఇప్పుడు నా తర్వాత ఎక్కి. అరే ఇప్పుడు అది కాదు, ఇప్పుడు 3 ఆడతాం రా. ఫస్ట్ ఓవర్ పడతాడు, సెకండ్ ఓవర్ పడతాడు, ఈ థర్డ్ ఓవర్ బ్యాటింగ్ పెట్టకుండా వెళ్ళిపోతారా? పెట్టిన తర్వాతనే కదా వెళ్ళిపోవాలి. పెట్టేటప్పుడు వాడు విన్ అయితే వాడి కింద పెడితే పెట్టాం కదా. నువ్వు అప్పుడు ఇంటికి వెళ్దాం అనుకో, ఇంకో మ్యాచ్ ఆడదాం అనుకుంటలేవు కదా. అవును అనుకో. మరి అది అన్యాయం జరుగుతుందో వాడికి జరగట్లేదా? ఎట్లా జరుగుతుంది? అరే నువ్వు వాళ్ళు ఒక 4 కొట్టలో 2 4 కొట్టలో విన్ అని అంటావు. వాడికి ఆడాలని ఉంటుంది కదా, మొత్తం వాడు అయిపోయేదాకా ఉంటుంది. అదే ఫస్ట్ మరి సెకండ్ ఓవర్కి ఎందుకన్నా? అవును నువ్వు నన్ను ఏం చేయమంటావు కొడితే? అది ముందే మాట్లాడుకుంటాం మా దగ్గర అయితే. ఇప్పుడు కూడా అదే నేను అదే రూల్ అనుకుంటాను. చెప్పలేక అది కాదు. ఇప్పుడు వాడి బ్యాటింగ్ పెడతావు పెట్టవు నువ్వు? నేను ఎప్పటికీ నాన్న ఎదురా సుల్లుగా